చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మా అంకుల్ ఆంటీ ఇప్పుడే లేచి కూర్చో ఉన్నారు. మా అంకుల్ అయితే వచ్చిండు, ఆంటీ ఇప్పుడే లేచిన్నారు. హాయ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మార్నింగ్ మనం యాక్సెస్ ఇస్తే ఇక్కడ చూడండి ఊదుబత్తి అన్ని అంటించి నీట్గా పెట్టిండారు. ఇవన్నీ చూస్తే టీ కుడ్ అన్ని వుడ్ లోనే చేసిండారు. ఈ కబోర్డ్స్ అన్ని చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. హాల్లో కూడా ఏసీ. ఓల్డ్ గ్రామల్ ఫోన్ నేను ఇప్పటిదాకా చూడలేదు యాక్చువల్గా. ఇక్కడ చూడండి నాకు ఇది యూజ్ చేసే ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట. ఇది అదే సేమ్ సౌండ్ వస్తుంది. ఓ వర్క్ కూడా చేస్తుంది, ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉంది. సారీ ఎవరికైనా నంబర్ పోయి ఉంటే. ఓ మై గాడ్, ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇది నైస్ టు సీ. అండ్ ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ చూడొచ్చు, అండ్ ఇక్కడ విండోస్ చూడొచ్చు. విండోస్ డోర్ టైప్ ఇట్లా ఈ హైట్ ఉంది. అండ్ డైనింగ్ టేబుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కబోర్డ్స్ అన్ని మొత్తం వుడ్లోనే చేయించినారు. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. కబోర్డ్స్ చాలా 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 బాగుంది. డైనింగ్ టేబుల్ కూడా టీ కుడ్లో ఉండేదాని వల్ల చాలా అంటే చాలా బాగుంది. అండ్ కిచెన్ మెయిన్గా చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తారంటే బోట్ హౌస్. సో ఇక్కడ ఇలాంటి డ్యాము అండ్ బోట్ హౌస్ ఉందంట, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. ఈయన వెళ్తాము వెళ్ళినప్పుడు. ఇక్కడ చూడండి కిచెన్ ప్రతి ఒక్కరు హైట్గా పెట్టుకుంటారు. కిచెన్ హైట్గా పెట్టుకునేసరికి పైగా ఏం ఉడకదు అని సరిగా చూసే కప్పదు. లేడీస్ అంతా కొంచెం ఏమంటారంటే హైట్ ఇట్లా చూసేసరికి వాళ్ళకి మెడ నొప్పి వస్తుంది. వీళ్ళు కరెక్ట్గా కట్టించుకుంటారు. చూడండి ఈ హైట్కే వచ్చినట్టు బాగుంది ఇది యాక్చువల్గా కిచెన్. అండ్ మనం కుక్ చేసుకోవాలనుకుంటే కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ పెట్టినాం అనమాట. ఇప్పుడు ఆర్డర్ వస్తూ ఉంది. మనం లేట్గా ఆర్డర్ పెట్టినాం కాబట్టి 1 hour టైం తీసుకుని ఇస్తారు వాళ్ళు ఫుడ్. అదే రాత్రి చెప్పింటే మనం లేసేసరికి వస్తుంటాయి. సో ఇంకోటి ఇక్కడ హ్యాండిల్ అన్ని చూడండి అన్ని యాంటిక్ మోడల్లోనే పెట్టిండారు. వీళ్ళకి యాంటిక్ కలెక్షన్ అంటే ఇష్టమేమో అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ ఉయ్యాల కూడా యాంటిక్లోనే ఉంది. అండ్ అట్లనే వస్తే అప్పటి కాలంలో ఉండేనట్టు వాచ్ ఉంది చూడండి. కరెక్ట్గా 9 o'clock అయితే చిక్కు వచ్చి కీక్యూ అట్లా నడిచినట్టు ఉంది ఇది. అండ్ యా నా మోస్ట్ ఫేవరెట్ ఏరియా. ఓకే, ఐరన్ బాక్స్ కూడా ఇచ్చిండారంట. ఐరనింగ్ బాక్స్ ఐరన్ పెట్టిండారు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఏరియా యాక్చువల్గా. ఇక్కడ చూడండి అల్లాదిన్ దీపం ఉంది. ఇందులో రుద్దితే జీని మేబీ రావచ్చేమో తెలియదు. బాగుంది ఇది చూసేదానికి. లైట్ ఇద్దాము. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ హార్స్ వీళ్ళ కలెక్షన్ మాత్రం చూడండి. అండ్ ఇక్కడ ఒక పెన్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే అప్పటి కాలము గ్లాస్ ఉంది. మేబీ వాళ్ళ తాతల నాటిది ఇప్పుడు దాకా పడుతున్నారేమో. ఇక్కడ చూస్తే ఇంక్ పెన్ ఉంది. ఇది 1881 అట్లా రాసింది దాని మీదే. అండ్ ఆ గ్లాస్ కూడా చూస్తే చాలా పాత కలెక్షన్ ఇది. అండ్ ఇవన్నీ చూసుకుంటే మోస్ట్లీ వాళ్ళ తాతయ్య వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు వాడింది ఇక్కడ తీసుకొచ్చారేమో అట్లా అనిపిస్తుంది. మేబీ ఈ కలెక్షన్ వాళ్ళదే అయి ఉండొచ్చు. నెక్స్ట్ బెడ్రూమ్స్ చూపిద్దాము. ఓకే, డోంట్ మైండ్ ఫ్రెండ్స్, బెడ్రూమ్స్ మెస్సీ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మేము వాడినాం కాబట్టి, మేము క్లీన్ చేసుకోలేదు కాబట్టి. ఎలాగో వికెట్ చేస్తాం కదా అని క్లీన్ చేయలేమేమో. సో ఇది ఒక బెడ్రూమ్ విత్ ఏసీ. ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ లేకపోతే ఇది పియానో టేబుల్ ఏందో అర్థం కాలేదు. సూపర్ ఉంది ఇది అయితే. ఈ డ్రాస్, ఈ చైరు, బాబా నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది. ఈ వర్క్ కానీ ఇది కానీ పెయింటే చేసిండారు వీళ్ళు యాక్చువల్లీ. అన్నిటికీ వుడ్ పెయింట్ వస్తుంది కదా, అది చేసినట్టు ఉంటారు. మొత్తం అయితే వుడ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేసిండారు వీళ్ళు. వాష్రూమ్స్ ఓకే, యాక్చువల్గా ఈ వాష్రూమ్ చాలా బాగుంది అనమాట. ఈ వాష్రూమ్లో షవర్ ఏరియా సపరేట్ ఇచ్చినారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇచ్చేసి. అండ్ ఇక్కడ లోపల షవర్స్ కూడా మంచి జాగ్వా షవర్స్ లోపల ఉంది ఇది చేసుకునేటట్టు. చాలా బాగుంది వాష్రూమ్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాం మీకు. సో ఇట్లా మేము కాట్ చేయించుకోవాలనుకున్నాం అనమాట. ఈ కాట్ చాలా బాగుంది యాక్చువల్గా. లైక్ ఇదే దీంట్లోనే వచ్చి ఉంటుంది. అండ్ మస్కిటో నెట్ వేసుకునేనట్టు. ఐ నో ఇట్స్ ఓల్డ్ మోడల్, బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. లైక్ ఐ లవ్ దిస్ ఓల్డ్ ప్యాటర్న్. సో అట్లా బాగుంటుంది. అండ్ మా బేబీకి కూడా ఇలాంటి కాట్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ టేబుల్ చూడొచ్చు, అప్పటి కాలం టేబుల్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి ఇలాంటిది ఇప్పుడు దొరకదు. ఇంత మైన్యూట్గా ఇంత చిన్నగా డ్రావర్ చేసే వాళ్ళు ఎవరు దొరకరు అనిపిస్తుంది. బట్ సింప్లీ పర్ఫెక్ట్ ఇదైతే. అండ్ ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉంది, అమ్యూనిటీస్ ఉంది అట్లా అనేది కూడా చెప్పింటారు దీంట్లో. ఇక్కడ చూడండి పికప్ సర్వీస్ డ్రాప్ ఉంది, లాండ్రీ ఫెసిలిటీ, బార్బిక్యూ ఫెసిలిటీ, టూర్ నియర్ బై అట్రాక్షన్ వాళ్ళే తీసుకెళ్తారంట. హ్యాండ్స్ ఆన్ ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మీరు ఫార్మ్ చేయాలంటే చేసుకోవచ్చు. ట్రెడిషనల్ డాన్స్, ఆయుర్వేద మసాజ్,
ఆస్ట్రాలజీ సెషన్, యోగా క్లాసు, క్యాంప్ ఫైర్ అన్నీ ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంది. వి రికమెండ్ దిస్ హోమ్ స్టే సెరెనిటీ విల్లా. సూపర్, చాలా బాగుంది. ఇదండి, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విద్యానిధి ఛానల్. బాయ్. మలయాళం హీరో అయిపోయిండ్రు నితేష్. ఇప్పటి నుంచి నీ పేరు కుట్టి చేట. ఓకేనా? ఫుడ్ చెప్పి ఏం తెప్పించావు చెప్పు బుజ్జి. దోశ, తర్వాత చికెన్. దోశ చికెన్ అంతే, అదే వెరైటీ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే చికెన్ కర్రీ విత్ దోశ చికెన్ కర్రీ. ఇక్కడ మమ్మీకి చట్నీ, కొబ్బరి చట్నీ. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు వేసేసుకున్నారు. సూపర్ ఉంది చికెన్ అయితే, నాకు నచ్చింది. మన డాడీ ఏం చెప్తారు? సమ్మక్క పడి చికెన్ లెక్కుందా? అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్ కంప్లీట్ గా. ఏం మమ్మీ వీడియో ఏమన్నా ఫస్ట్ ఒక 20 దోశలు వచ్చినాయి. గట్టే మాట్లాడు. ఫస్ట్ ఒక 20 దోశలు వచ్చినాయి. ఓకే. చికెన్ వచ్చింది, కొబ్బరి చట్నీ వచ్చింది, ఓకే. అల్లం చట్నీ వచ్చింది. ఓకే, ఒకటి ఏంటంటే ఇక్కడ దోశలు చాలా చిన్నగా ఉంటాయి. సన్నగా ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఆ, అందుకనే మళ్ళీ ఒక 10 దోశలు తెప్పించుకున్నాం. ఓకే. కాకపోతే చాలా బాగా చేసుకుంటాను. పర్లేదు కదా, పర్లేదు. తినొచ్చు. ఇంకొకటి ఏంటంటే అయిపోయినా మా నితీష్ ఏం చేసిండే, నితీష్కి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ అంకుల్కి ఏం చెప్పిండంటే టీ అదే కాఫీ కలిపేదాకా చూసిండు. ఆ. కలిపినాక మళ్ళీ ఏమంటున్నాడు, అంకుల్ అలా 4 ప్యాకెట్లు వాళ్ళేమో ఒక ప్యాకెట్ ఎట్లా పడిన అంకుల్ తాగేవాళ్ళు చెప్పేసిండు. తాగలేదు, నిజంగా పడ్డాడు, మేము తాగలేదు. అంతేనా? అంతే. ఓకే బాయ్. చికెన్ దోశ. వావ్. అని చికెన్ దోశ తోటి పైకి ఎత్తు కొంచెం, అది ఎంత పెద్ద అనుకుందాం, ఎందుకంటే వీళ్ళు 20 దోశలు తినాలనుకుంటున్నాం. పేపర్ దోశలు ఇవి. ఇప్పుడు ఏంటంటే మరీ పేపర్ దోశ ఇది. చూడండి, కొంచెం పైకి పెట్టు, నీ మొక్క ఇక్కడి నుంచి కనిపిస్తుంది. అట్లా ఉందన్నమాట దోశల పరిస్థితి. ఇక్కడ సాంబారు. చికెన్ బాగు. ఇది సాంబార్ టేస్ట్ చూస్తా, చూద్దాం. పప్పు లెక్కనే అనిపిస్తుంది, సాంబార్ అట. దీన్ని చూసి చెప్తాను, నెక్స్ట్ వీడియో చెప్తాను. చెప్పు. చూస్తాను. వావ్. బాగుందా నాన్న? చికెన్ బాగు. బాగుంటుంది. బాగుందా? నైస్. మా బుజ్జికి ఎట్లయినా నచ్చుతుంది. ఎలా తింటున్నాడు చూడండి పక్కనే. చూడండి, పాతకాలం ఫ్యాన్ ఇది, అప్పటి కాలం ఫ్యాన్. చూడండి, మా డాడీ స్పెషల్ రిక్వెస్ట్ మీద అది వీడియో తీశాను అనమాట. ఫ్రెండ్స్, మమ్మీ ఏదో చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చారు. చెప్పండి మమ్మీ. బేబీ, అసలు నువ్వు పుట్టిన కాచి నీకు చెప్పిన ఒక విషయాలు ఉన్నాయి కొన్ని. ఓకే. నాకు బాగా నచ్చినాయి. ఓకే. ఓకే. నా చిన్నప్పటి జ్ఞాపకాలు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ టేప్ రికార్డ్ ఓకే. నాకు చాలా ఇష్టం. ఆ, చిన్నప్పటి నుండి మా చిన్న తాత వాళ్ళ ఇంట్లో ఆ. ఫస్ట్ నేను చూసిందంటే టేప్ రికార్డ్. ఓకే. దాంతోనే పాటలు. మా చిన్న తాత వాళ్ళ ఇంట్లో మా ఇంట్లోకి మధ్యలో ఒక గోడ ఉండేది. ఓకే. వాళ్ళు పాటలు పెడితే మా ఇంటికి వినబడదు, నేను ఇక్కడ డాన్స్ చేసేది. ఓ, అంత చిన్నగా ఉందా సుత. సూపర్. ఎంతసేపు మా చిన్న తాత వాళ్ళ ఇంట్లోకి ఏం చేసేదంటే నేను ఈ టేప్ రికార్డ్ ఊకే పోయేది. నాకు చాలా ఇష్టం. Nice. బాగా వినేది అందరూ ఒక ఫ్యామిలీ అయ్యాక చాలా ఇప్పుడు వస్తే అందరూ కలిసి ఉంటారు. మా బాబాయ్ అందరూ, మా పెద్ద నాన్న, మా నాన్న అంతా. ఓ, చాలా బాగా అనిపిస్తుంది మా కుటుంబం అంతా. దాని తర్వాత మేము తీసుకున్నాం, మా నాన్న తీసుకున్నాం. దాని తర్వాత Okay. చిన్న తాత నుండి మా ఇంట్లోకి వచ్చింది, తర్వాత మా పెద్దనాన్న ఇంట్లోకి వచ్చింది. ఒక టేప్ రికార్డు మా ఫ్యామిలీ అంతా తిరిగింది. మాకు ఎంజాయ్మెంట్ అయింది దాంతో. చిన్నప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చి మా బేబీకి మా పాప చెప్తున్నాం మేము. ఓకే. ఇంకా నేను చూసింది ఏముంది, ఇది ఒక తాళం. అవును. ఈ తాళం స్టోరీ చెప్తాను, ఎందుకంటే నవ్వేస్తే నేను ఎప్పుడు చెప్పలేదు మా బేబీకి. బేబీ అంటే నాకు ఒకటి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మని ఫస్ట్ చూసింది తాళం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోని, మా ఆయన వాళ్ళ ఇంట్లో. ఓకే. మా అత్తమ్మ ఎప్పుడు వేసి ఇలాంటి తాళం వేసేది. చాలా రోజులు ఉండదు అసలు ఈ తాళం మా ఇంట్లో. కొన్ని సంవత్సరాలు తగ్గుతుంది, తర్వాత పడేసి మా అత్తమ్మ వేసి తెలియదు. కానీ మొత్తానికి ఈ తాళం నేను చూసిన, చాలా బాగుంది తాళం. అప్పటి రోజులలో తాళం ఇది నేను చిన్నప్పుడు చూసిన అసలు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఉంటుండే అనమాట. అండ్ చూడండి, బ్రాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే. ఇంకోటి ఏంటంటే ఒక 3-4 ఫ్యామిలీలు ఉండొచ్చు ఇలా. 3-4 ఫ్యామిలీ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మా అబ్బాయి వచ్చిందంటే నాకు 2 మనవరాళ్ళు, చిన్న పాప ఉంది. చిన్న పాప కోసం ఇవాళ ఎంత బాగుందో చూడండి. చిన్న పాపలు పోతే ఇబ్బంది పడతాం అనుకోవద్దు. మొత్తానికి ఇక్కడ ఉయ్యాల సుధా సెట్ చేసి పెట్టారు. చాలా బాగుంది, మాకు స్టే బాగా నచ్చింది. అందరు రావచ్చు కదా, చాలా బాగుంది. రజనీకాంత్ ఎత్తుకొస్తాడు చూడు, సేమ్ అదే స్టిక్ లోనే లేదు చంద్రముఖిలో. అవును.
సూపర్ ఉంది బేబీ. చూడండి మన బుజ్జి అవతారం. ఇప్పుడు గుర్తుకొచ్చింది బేబీ నాకు. నా పెళ్ళి నేను పోయినప్పుడు ఏముండే, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఉండే. ఓకే. ఇది ఎందుకు అనేది నాకు ఇప్పుడు వరకు, అంటే అప్పుడు బట్టలు గిన్న అదొకటి ఇదొకటి వేసుకునేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు దీన్ని చూసి గుర్తుకొచ్చింది పాత జ్ఞాపకాలు అనేది. ఓకే ఓకే ఓకే. ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి అంతేనా? వేసుకోనంతే. ఆ. చాలా బాగుంది. ఫ్రెండ్స్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్. నాకు బాగా నచ్చింది. ఓకే బాయ్. ఇంకా కొన్ని వీడియోలలో ఎందుకు వస్తున్నానంటే కొన్ని ఇంకొక ఐటమ్ చూపించాలని నేను వస్తున్నాను, ముందుకు వచ్చిన కాబట్టి చూడండి ఒకసారి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి ఫోన్ నేను చూసిన. ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ జీడికాయల కాడ ఇలాంటి ఫోన్ ఉండేది. అమ్మో ఉండేనా? కంపల్సరీ ఇలాంటిది ఉండే. ఓకే. నేను చూసిన సుధా చిన్నగా ఉన్నా నేను. ఓకే. ఇలాంటివి నేను చూసిన. ఫోన్ టెలిఫోన్ వచ్చిందని అట్లా ఒక వాయిస్ అనేది కొందరు విన్నా నేను, కాకపోతే గుర్తుకులేదు నాకు బాగా. ఈ ఫోన్ అయితే నేను చూసిన మా ఊర్లో జీడికాయల కాడ, అది నాకు తెలుసు. అది పనిచేస్తుందా చూడు? ఇప్పుడు జీడికాయలు చేద్దామంటే కష్టం. జీడికాయలు కాదు బేబీ, ఈ ఫోన్ నెంబరు ఇలా ఇటు చూడు. నాది 984 కదా, ఇగో ఇట్లా కొట్టాలి. 984 ఓకే. ఓహో అట్లానా? 9 ఇలా దీనికి ఓహో వాడేది. ఓకే. ఇలాంటి ఫోన్ నుండి ఊర్లో ఒకటే పోస్ట్ ఆఫీస్లో ఉండేది. ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి పోయి నేను మా అత్తగారింటికి ఫోన్ చేసేది. ఓకే. మా అత్తగారింటి కాడ పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ అవి ఇళ్ళల్లో ఉండకపోయేది. చెప్పేది ఇది ఆ ఫోన్ ఓకే. పోస్ట్ ఆఫీస్లలో మాత్రమే ఉండేది. నానా ఇవి బాటిల్స్ గుర్తున్నాయా? అప్పుడు మనం గోవా నుంచి తెచ్చుకున్నాం చూడు మందు బాటిల్స్. లిక్కరు. అగో ఇది కూడా లిక్కర్ బాటిల్స్. వీటిని అందంగా పెయింట్ చేశారు. ఇక్కడ కూడా అంతే, మందు బాటిల్స్ ఎంత అందంగా పెయింట్ చేశారు చూడండి. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇంత నీట్గా పెట్టి కొత్త ఫ్రిడ్జ్ కాదు, వాళ్ళు మెయింటెనెన్స్ అట్లా చేస్తారు. చాలా బాగా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో సుతంగా అలా చేసుకోమా, వాళ్ళు మస్తు నీట్గా బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి అన్ని. చాలా నీట్గా, ఇక్కడ డస్ట్ లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ టైం వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే వచ్చేద్దాం ఫిక్స్. ఓకే బాయ్. బ్యాగ్ గిఫ్ట్ మీ చిట్టి తల్లి. నా చిట్టి తల్లి. ఓకే. మన వాళ్ళు అన్ని ప్యాక్ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ చేట వాళ్ళు ఇస్తున్నారు అనమాట మనకి. అంటే బియ్యం కాదు, డబ్బులు తీసుకొని ఇస్తారు, కానీ మనం వాళ్ళు డబ్బులు పెట్టి మనకు అమ్ముతారు. ఇట్స్ ఫైన్, అంతే కదా, వాళ్ళు కష్టపడి పెంచినప్పుడు వాటిని. సో మేము డబ్బులు ఇచ్చే తీసుకున్నాం అనమాట. సైకిల్ మా నాన్న దగ్గర సైకిల్ నేను ఏంటంటే నేర్చుకోనికి ఫస్ట్ సైకిల్ ఎవరైనా తొక్కే ఫస్ట్ నేర్చుకుందామంటే సైకిల్ అప్పట్లో నేనున్న టైంలో సైకిల్ అప్పుడు. ఇప్పుడు అంటే ఏముంది డైరెక్ట్ కార్లు ఎక్కుతారు. మా బేబీ ఏం చేసింది డైరెక్ట్ కార్ నేర్చుకుంది, కార్ నడుపుతుంది. నేనేమో మా నాన్నకున్న సైకిల్ అప్పట్లో ఒక 30 మా ఆయన అతారికి రావాలంటే ఈ సైకిల్ మీద వచ్చింది. దీని కలిసి మాకు సైకిల్ మీద వచ్చింది. ఇద్దరు కలిసి సేమ్ అప్పటి సైకిల్స్ లానే ఉన్నాయి. సైకిల్ ఎక్కడ ఉండే మేము ఇద్దరం కలిసి ఈ సైకిల్ మీద మేము పోయినాం పొట్లకొండకి. చాలా బాగున్నాయి సైకిల్స్. సైకిల్ కోసం ఆయన కట్నం కోసము నాకు సైకిల్ ఎక్స్ట్రా పెట్టంటే మా నాన్న సైకిల్ పెట్టింది. అబ్బో అబ్బా, మీ నాన్నకి ఇప్పుడు ఫ్లెక్స్ చేస్తున్నాం. మా ఆయనకి 1 రూపాయి బాగా లేకుండా ఇచ్చేసిండు పెళ్లిళ్ళే. అబ్బో అంతే, మేము తగ్గేదే లేదు. అమ్మో వెరీ గుడ్. నువ్వు కూడా తిరిగి ఇప్పుడు సెల్ఫీ. ఓకే ఓకే అనమాట. మనకి అంకులే మొత్తం ఇక్కడ చూసుకుంది. కేర్ టేకర్. థ్యాంక్ యూ చేటా. చేటా అంటే అంకుల్. థ్యాంక్ యూ. ఇక్కడ మన బండి వస్తుంది. సో చేట మనకి గేట్ ఓపెన్ చేసి పెట్టిండు. దిస్ ఇస్ సెరెనిటీ విల్లా. బాయ్.